ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తొలిసారిగా స్పందించారు. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు ఏర్పడడం శుభ పరిణామమని అన్నారు. సంతోషదాయకమని అన్నారు. ఇక దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే ఏపీలో పొత్తులు అని వివరించారు. నాడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీరాముడు, హనుమంతుడు, జాంబవంతుడు, విభీషణుడు ఉడత సాయం కూడా తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉందని అన్నారు. పొత్తులపై బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని, ఇక సీట్ల సర్దుబాటులపై 1-2 రోజుల్లో స్పష్టత వస్తోందని పురంధేశ్వరి వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో ఒక మేనిఫెస్టో తోటి ముందుకు రావడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో అంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రజలు కనుక మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేము ప్రజల కోసం ఏమి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాము. దాని మాధ్యమంగా మనం ప్రజలకి తెలియజేసేటువంటి విషయం. చాలా వరకు కూడా ఈ గడిచిన 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి పేదవాడికి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. అయితే ఈసారి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా 1 కోటి మంది దగ్గర నుండి అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ ఎన్నికల